ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఏమేమి చేశానో చూపిస్తాను. ఈ కందిపప్పు చారుకి కాంబినేషన్, ముద్దపప్పులాగా. నానబెట్టిన మసూర్ దాల్, పొట్టు పెసరపప్పులతోటి దోసకాయ పప్పు కూర చేశాను. ఎలాగూ పప్పు కూర కదా, మళ్ళీ ముద్దపప్పు ఎందుకు అనిపిస్తుంది కదా. ఈరోజు కోసం చేసిన చారు నిమ్మకాయ చారు. నిమ్మకాయ చారు పప్పు లేకున్నా బాగానే ఉంటుంది, కానీ కాంబినేషన్గా ముద్దపప్పు ఉంటే బాగుంటుంది. ఇంకా చాలా బాగా ఉంటుందని. ఈరోజు నిమ్మకాయ చారు చేసేటప్పుడు పోపులో మునగాకు పొడి వేశాను, అందువల్లే ఆ రంగు వచ్చింది. అప్పుడప్పుడు ఏదో ఒక రెసిపీలో, కర్రీస్లో, చారులో, పోపులలో మునగాకు పొడి వేయడం అలవాటున్నా కూడా ఇలా నిమ్మకాయ చారులో పోపులో మునగాకు పొడి వేయడం ఇదే మొదటిసారి. ఇంత చెప్పాను కదా, అసలు కారణం ఈ పప్పు కూర చేసేటప్పుడు పోపులో మునగాకు పొడి వేద్దామనుకున్నాను, మర్చిపోయాను. తర్వాత వేస్తే చేదు వస్తుందని. చారు చేసేటప్పుడు ఏదో ఒకటి మునగాకు పొడి పడితే చాలు అన్నట్టు. ఈరోజు లంచ్లోకి ఇవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కీరా దోసకాయ, ఆవిరికి ఉడికిచ్చిన క్యారెట్ అండ్ బీన్స్. కనీసం ఉప్పు కూడా వేయలేదు.